టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఊహా దంపతుల వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు రోషన్ మేక. 'నిర్మల కాన్వెంట్', 'పెళ్లి సందడి' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు రోషన్. ఆయన నటించిన తాజా చిత్రమే 'ఛాంపియన్'. స్వాతంత్ర్యం వచ్చాక కూడా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. రజాకార్ల ఆకృతాలతో ప్రజలు అల్లాడిపోతూ నిజాం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజులవి. ఇలాంటి దశలో రజాకార్లకు ఎదురు తిరిగి వారితో పోరాడి చరిత్రలో నిలిచిపోయింది బైరాన్పల్లి. 1947 నుండి 1948 సంవత్సరాలలో బైరాన్పల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ 'ఛాంపియన్' చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఛాంపియన్స్' మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు 'ఛాంపియన్' మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టింది ఒక్కసారి చూద్దాం. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్లు సంయుక్తంగా ఈ 'ఛాంపియన్' మూవీని నిర్మించారు. ప్రదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 'ఛాంపియన్'లో రోషన్ సరసన అనస్వా రాజన్ హీరోయిన్గా నటించారు. వీరితో పాటు కోవే సరళ, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, కేకే మీనన్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, కృతికాజ్ సింగ్ రాథోడ్, భవానీ నిరటి, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపరాది తదితరులు కీలక పాత్ర పోషించారు. 'ఛాంపియన్' మూవీకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా పనిచేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ క్యాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 'ఛాంపియన్' మూవీకి దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పిరియాడికల్ బ్యాక్డ్రాప్ కావడంతో ఆ రోజుల్లో తెలంగాణ సమాజం ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు చూపించడానికి భారీ సెట్స్ వేయడంతో పాటు VFX, గ్రాఫిక్స్, ఇతర సాంకేతిక హంగుల కోసం 'ఛాంపియన్' మూవీకి భారీ బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషన్స్ కార్యక్రమాలతో పాటు దాదాపు 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటిస్తుండటంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శ్రీకాంత్ వంటి అగ్రనటులు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో 'ఛాంపియన్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ హైప్ నేపథ్యంలో రోషన్ మేక మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ తదితర ఏరియాలో థియేటికల్ రైట్స్ కలిపి 'ఛాంపియన్' మూవీకి 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకోవడం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఇవి కాకుండా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ కు మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే అది ఎంత మాత్రం అనేది తెలియలేదు. 'ఛాంపియన్స్' మూవీ లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల రూపాయల షేర్, 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు నిర్ధారించారు. 'ఛాంపియన్' మూవీని తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్లో, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో 1300కు పైగా స్క్రీన్స్లో విడుదల చేశారు. నార్త్ అమెరికాలో 'ఛాంపియన్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 91 కేంద్రాల్లో 129 షోలకు గాను 1216 టికెట్స్ అమ్ముడుపోయాయి. తద్వారా అడ్వాన్స్ బుకింగ్స్లో $17,589, భారతీయ కరెన్సీలో 15.80 లక్షల రూపాయలు వసూలు చేసింది. అటు ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్లో 'ఛాంపియన్స్' మూవీకి మంచి ఆక్యుపెన్సీ సాధించినట్టు వార్తలు వస్తున్నాయి. తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు 'ఛాంపియన్'కు 38% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 314 షోలు, విశాఖలో 94 షోలు, విజయవాడలో 64 షోలు, బెంగళూరులో 47 షోలు చొప్పున ప్రదర్శించినట్లు సాక్నిక్ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇండియాలో 'ఛాంపియన్' మూవీకి 1.43 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజు రోషన్ మేక మూవీ వరల్డ్ వైడ్గా 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్లో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'అవతార్ 3', 'దురంధర్', 'అఖండ 2', 'శంబాల', 'దండోర', 'వృషభ' తదితర చిత్రాల నుంచి సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. భారీ టార్గెట్ నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరి మీరు కూడా 'ఛాంపియన్' మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో 'ఛాంపియన్' మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారో కూడా కామెంట్ చేయండి.